ఇవాళ సండే స్పెషల్ కీమా తెచ్చుకోండి. సో కీమా కోఫ్తా రెసిపీ అయితే చూపెడదామని డిసైడ్ అయినా. సో లెట్స్ స్టార్ట్. ఫుల్ వీడియోని అయితే చూసేయండి, డోంట్ స్కిప్. ఫస్ట్ అయితే పుట్నాలు మిక్సీ జార్లో వేసుకొని, నెక్స్ట్ మిర్చి కొత్తిమీర పుదీనా, మిర్చి కొత్తిమీర పుదీనా అంతేనా. ఇంకా ఈ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, పసుపు, సాల్ట్, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి సాల్ట్. అండ్ కారం కూడా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి కారం. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతేనా. ఇది మొత్తం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాం కదా, దీంట్లో వేసి బాగా మిక్స్ చేసి ఇట్లా బాల్స్ లాగానైతే చేసుకోవాలి. కీమా కోఫ్తా కర్రీ కదా, ఇట్లా చేసుకోవాలి. బాల్స్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ బాల్స్ చేసుకోవచ్చు. మనం ఇది చేసుకున్నాం కదా, ఆయిల్లో ఇవన్నీ వేసేసుకోవాలి. మొత్తం 10 minutes కుక్ అయ్యే వరకు పెట్టుకోవాలి, ఫ్రై చేసుకోవాలి బాగా. లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు కదా, లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం బాగా కుక్ కావాలి. మనం ఆ కర్రీ సైడ్ కొంచెం తీసి పెట్టుకోవాలి గ్రేవీలోకి. నెక్స్ట్ ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని, దాంట్లో ఆనియన్ కదా, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఇది గ్రేవీ కోసం, ఈ కర్రీ అండ్ ఈ ఆనియన్ గ్రేవీ కోసం. రోజు మా కిచెన్ ఇలా ఉంటుంది, మొత్తం చెత్త మొత్తం. ఇది మొత్తం నాన్ వెజ్ కదా అట్లా. సో ఇదంతా నేను ఎప్పుడు క్లీన్ చేసేస్తాను బిఫోర్. ఆనియన్లో పసుపు. మై మదర్ ఇస్ టాకింగ్ టు అమ్మమ్మ. వావ్, ఈ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు తినాలా అని ఉంది నాకైతే. లుక్స్ యమ్మీ. ఓకే, ఇది ఆనియన్లు, ఇది చెక్క, ఆకు అంతేనా. ఇలాచి, సాజీరా ఇవి సపరేట్గా ఎందుకు తీస్తున్నాయి ఇప్పుడు? గ్రేవీలోకా? వావ్,
తినొచ్చా ఇప్పుడు ఉట్టిగా? ఈ టమాటాని ప్యూరీ చేసుకోవాలి. మనం ఇవి ఉట్టిగా కూడా తినొచ్చు. చూద్దాం టేస్ట్. బాగుంటాయి కదా మమ్మీ? అయ్యో అయ్యో బాగుంది. టమాటో ప్యూరీని దీంట్లో వేసేసుకోవాలా? అంతేనా? గ్రేవీ బాగుంది ఉట్టివి తింటే. నాకు ఇలా తొందరగా ఆకలి అవుతుంది. ఇక టేస్ట్ బాగుంది. దీంట్లో నుండి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ గ్రేవీని. ఈ ఆనియన్ మనం చేసుకున్నాం కదా, అదే ఆయిల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ కీమాలో వాటర్ కలపాలి. ఇట్లా గ్రేవీ మొత్తం సైడ్కి తీసి పెట్టినాం కదా, దాంట్లో వాటర్ పోసి ఇంట్లో వేసేసుకోవాలి. గ్రేవీ అయిపోతుంది. మంచిగా బాయిల్ కావాలి కదా మమ్మీ? మంచిగా కుక్ అయ్యి బాయిల్ కావాలి. సిమ్లో ఒక 10 minutes పెడితే అంతే. ఈ బాల్స్ దీంట్లో వేసేసుకుంటే అంతే, కీమా కోఫ్తా కర్రీ రెడీ అయిపోతుంది. మన కీమా కోఫ్తా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వా బాగుంది కదా? ఇవాళ తొందరగా ఆకలిస్తుంది. ఇక 12 కాకుండా ఆకలి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే కూడా కమెంట్